ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 17:14. 14వ వచనం. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని. అందరు తీసారా? ప్రకటన 17:14. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని. వారు అంటే సైతాన్ సమూహం, సైతాన్తో చేతులు కలిపిన వారు. వారందరూ కలిసి యేసయ్యకి వ్యతిరేకంగా తిరగబడి యుద్ధం చేస్తారు. కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును, గొర్రెపిల్ల సర్వాధికారి దేవుడు కనుక రాజులకు రాజునై ఉన్నందున, రాజులకు రాజుగా ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు. ఆ మాట అందరూ చూడండి. తనతో కూడా ఉండిన వారు, పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారిగా ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించి, యేసయ్య సైతానికి సంబంధించిన సేనలన్నిటిని కూడా జయించాడు. ప్రైజ్ ది లార్డ్. తనతో కూడా ఉన్నవారు నమ్మకమైన వారుగా ఉన్నందున. ఓ మంచి మాట ఏంటో తెలుసా? అందరూ ఆ మాటను గమనించండి. ఒకనాడు దేవుని యొద్ద నమ్మకంగా ఉండే ఆదాము యొక్క మనసును పాడు చేశాడు శత్రువు. దేవుని సరళతలో నుండి, ఆ పవిత్రమైన బాటలో నుంచి సైతాను మనసును చెరిపి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబడేటట్లు మనసును రేపాడు. దేవుని ఆలోచన అంత భంగపరిచాడు. ఆదాము మనసు తనకు అనుకూలంగా తిప్పాడు. ఆదాము శోధనకు లోబడిపోయి పడిపోయాడు. ఆ రోజు దేవుడిచ్చిన ఆదాముకి ఇచ్చిన వరం, ఆదామా, నేల పడ్డవాడు ఒకడున్నాడు. వాడెవడు అంటే నాకు వ్యతిరేకంగా తిరగబడ్డవాడు, నాకు లోబడని వాడు, నాకే వ్యతిరేకంగా ఆలోచన చేశాడు. ఒకసారి ఆ విషయంలో ఆలోచన చేస్తే, అందులోకి వెళ్తే ఎంత భయంకరమైన విషయం అండి. ఆ సభా పర్వతం మీద ఉంటూ పరిశుద్ధులందరితో కలిసి ప్రభునామని ఆరాధిస్తూ, దేవదూతల్లో ప్రధానుడు, అందరికీ మాదిరిగా ఉండవలసిన వాడు, కాలుచున్న రాళ్ల మధ్యలో తిరుగువాడు, ఎన్నో అలంకారాలు, ఎన్నో ఘనత, ఎంత పెద్ద హోదా దేవుడిచ్చాడు. బీ థౌ ఎన్ ఎగ్జాంపుల్. ఎంతో ఘనంగా దేవుడు అతన్ని ఆశీర్వదిస్తే ఆ ఉన్నతమైన స్థాయిలో నమ్మకంగా లేడు. హి వాజ్ నాట్ ఫెయిత్ఫుల్. అతని పేరే లూసిఫర్. అక్కడ ఆరంభమైంది నమ్మక ద్రోహానికి నాంది పలికింది. అక్కడ దేవునికి విరోధంగా తలంచారు, ఆలోచన చేశారు. దేవునికి విరోధంగా ఆలోచన చేశారు. దేవుడు న్యాయవంతుడు కాదు, దేవుడు పక్షపాతి. మనల్ని అణిచేస్తున్నాడు, మళ్ళీ తొక్కి పెట్టేస్తున్నాడు. వీళ్ళు అనుకున్నారు, నీ దూతలు దేవునికి న్యాయం లేదు, మమ్మల్ని తొక్కి పెట్టేస్తున్నారు. అదే ఆలోచన వాడిలో పడినందున, అదే ఆలోచనతో ఆదాము దగ్గరికి వస్తాడు. పడిపోయినాడు. వాడేమంటాడో తెలుసా? ఆదామా, నువ్వు బాగా పైకి రావడం దేవునికి ఇష్టం లేదు. ఈ పండు తింటే నువ్వు చావవు, దేవుళ్ళ మారిపోతావు. అలా మారడం ఆయనకి ఇష్టం లేక తినొద్దన్నాడు. దేవుని పవిత్రమైన మనసుకే వ్యతిరేకంగా మాట్లాడిన సమూహం ఈరోజు ప్రతిష్ఠితులకు వ్యతిరేకంగా మాట్లాడదా? దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం పుట్టిందే వారికి.
ఈరోజు సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడితే గొప్ప నాది. ఆ రోజున వ్యతిరేకంగా మాట్లాడి తిరగబడ్డాడు, నేల త్రోయబడ్డాడు. మరలా వాడొచ్చి ఆదాం మైండ్ని పాడు చేశాడు, తిరగబడ్డాడు. అలాగే తిరగబడ్డ వాని వైపు చూపిస్తూ దేవుడు అంటాడు, వానిని లోపరుచుకో. చెప్పలు కొడతారు ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఎవరిని లోపరుచుకోమంటున్నాడు? ఆదాంని, నేల పడ్డవాడు. సబ్డ్యూ హిమ్. వానికి వ్యతిరేకంగా లోబడక తిరగబడ్డవాడు, వానిని లోపరుచుకోవాలి. ఆ మాటకు అర్థం ఏంటంటే తిరుగుబాటు స్వభావం ఉందే, వ్యతిరేకంగా మాట్లాడే స్వభావం. నీ మనసుకు ఏదో నచ్చక మాట్లాడేవే, నీకు అనుకూలంగా లేదని మాట్లాడుతున్నవే, ఆ తిరుగుబాటుని స్వాధీనపరుచుకో. ఆదామా, ఏలుడి లోపరుచుకొనుడి. జీవులన్నిటినీ ఏలాలి, దుష్టుని లోపరుచుకోవాలి. సంఘానికి ఇచ్చిన వరం కూడా ఇదే. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా.